ఈ రోజైతే మా అత్తగారికి అస్సలు నచ్చని చెప్మా రెసిపీ అయితే చేయబోతున్నాను. చెప్మా ఏంటని అనుకుంటున్నారా? అదేనండి వెజిటేబుల్ ఉప్మా. మా అత్తగారికి ఈ స్టైల్‌లో అస్సలు నచ్చదు. కానీ మా వారికి చాలా ఇష్టం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని ప్లేస్ చేసుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్‌ని వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మినపప్పు ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను వేసి, కాస్త ఇంగువను వేసి దోరగా వేపుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి, ఇవి కూడా కాస్త పింకిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ పియర్స్, బీన్స్, ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ అయితే వేసుకున్నాను. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం వేయించి ఇందులోకి పెద్ద సైజు టమాటా ముక్కల్ని అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసి బాగా వేపుకోవాలి. ఒక్క నిమిషం మగ్గించిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకొని, అంటే మీకు ఉప్మా ఎంత లెవెల్లో చేస్తున్నారో దానికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వను తీసుకున్నారో ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. తర్వాత ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు రవ్వ అయితే ఉంటుంది కదా, ఉప్మా రవ్వని ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించారంటే మన చెప్మా రెడీ అయిపోతుంది. మరి ఈ చెప్మా అదేనండి వెజిటేబుల్ ఉప్మా మీకు నచ్చినట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.